ఈ వారం ఈ నెల యొక్క పీవీపీ మీటింగ్ అందరికీ సంఘపడికి ఆహ్వానం కోరుచున్నాం. దేవుని మీ అందరిని దీవించిన కాక మన ప్రోగ్రాంలోకి బయలుదేరదాం. మొదటిగా దేవుని యొక్క బిడ్డలు చట్టిని మనం ఆహ్వానించాం. ఆయన వచ్చి ఒక కథ మనకి చెప్పి ఆత్మీయంగా మనకి సజ్జరికపరుస్తారు. అందరూ చెప్పండి. ఓకే. రెండోదిగా మన మధ్యలో అభియా సూపర్. ఓకే రైట్. మూడోదిగా మనం దేవునికి సన్నిధిస్తాం. లాజర్ మన మధ్యలో లాజర్ ఉన్నారు. లాజర్ మనం చేపట్టు కూడా అమౌంట్ పడుతున్నాం. 7 పండుగల గురించి ఉన్న పేర్లను ఒక్కొక్కటిగా చెప్తే అందరూ జాగ్రత్తగా ఆలకించాలి. చెప్పండి. 5 పండుగలు దేవుడు ఆయననే దేవుడు ఆయన దీవించి ఆశీర్వదించిన కాక. రెండవదిగా మనం చెప్పడం కూడా ఏమనుకుంటాం, మన మధ్యలో సరస ఉన్నది. 5 యాగాల గురించి మనం చెప్తూ ఉండగా అందరూ జాగ్రత్తగా ఆలోచించుదాం. చెప్పండి కూడా తన దహన బలి, ప్రాయశ్చిత్త బలి, పాప పరిహార బలి, సమాధాన బలి, శాంతి బలి. 5 భక్ష్య నైవేద్య బలి. నేను సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యాను. మీరు ఏమనుకోవద్దు, అందరిని క్షమించాలి. మళ్ళీ ఒకసారి మంచిగా చెప్తాను. ఉన్నారు. బైబిల్ క్విజ్ ద్వారా మనకి ప్రశ్నలు అడుగుతారు. అందరూ సిద్ధం కలిగి ఉండండి. ప్రశ్నలకు జవాబించి తీరండి. మొదటి క్వశ్చన్ మీకు ప్రశ్న. దేవునికి స్తోత్రం. యుద్ధ సమయంలో ఏడుచుకొని వెళ్ళిన రాజు, యుద్ధాల సమయంలో ఏడ్చుకొని వెళ్ళిన రాజు ఎవరు? మొదటి రాజుల పుస్తకం 22:30 వాక్యం. రెండవ ప్రశ్న. తల మీద చెయ్యి ఉంచి ఏడుస్తున్న స్త్రీ. తల మీద చెయ్యి ఉంచుకొని ఏడ్చిన స్త్రీ ఎవరెవరే చెప్పండి. పర్లేదు కాదు. తల మీద చెయ్యి ఉంచుకొని ఏడ్చిన స్త్రీ. తల మీద చెయ్యి ఉంచుకొని ఏడ్చిన స్త్రీ తామారు. 2 రాజులు 2 సమూహేలు 13:19 వాక్యం. నేను చెప్పడాన్ని చూడండి. ఎడారిని ఏడిసిన స్త్రీ. సరే అండి. 4వ ప్రశ్న. యేసుక్రీస్తును విందు సిద్ధపరిచిన సుందరి. 5వది. 14 సంవత్సరము పండుగ నడిచిన రాజు. 14 సంవత్సరం 104 రోజులు. 14 సంవత్సరము 14 సంవత్సరాలు పండుగ. సరిపోనండి. సాలొమోను గారు మొదటి రాజులు 8:65 వాక్యం. చోరీ
స్టెఫన్ గారికి సమాధి చేసిన వారు ఎవరు? స్టెఫన్ చనిపోయింది కదా, అతనికి సమాధి చేసిన వారు. ఇది కూడా తెలియదు అనుకుంటా నేను తెలియదా? సంఘం కాదు, అప్పటి గారి మీద 8 అయితే 2వ వాక్యం చదవండి. ఆమె పేరు ఎక్కడ రాయబడింది? భక్తి చెందిన శిష్యులు. చదవండి. భక్తి గల సరే అండి, భక్తి గల మనుషులు భర్త తోడుగా 7 సంవత్సరం కాపురం చేసిన ప్రవక్త. ప్రవచనం చేసిన ఒక అమ్మ ఉంది, భర్త తోడుగా 7 సంవత్సరము. అన్నా ఎంత ఉంది నా చెప్పు. 2 సంఘానికి 2 మార్కులు. 2 మొత్తం 5 మార్కులు. క్వశ్చన్ అడిగిన అయ్యగారికి 5 మార్కులు, సంఘానికి 2 మార్కులే. బాగా చదవాలి. సూపర్ సంఘం. ప్రైజ్ లేదా? ఇంకా దేవుని యొక్క వాక్యంలో తీవ్రత చెంది వద్దాం. అప్పుడు ఇంకా దేవుని యొక్క ఇలాంటి క్విజులకి ప్రశ్న అడుగుతున్నప్పుడు జవాబించుకోవచ్చు. ఇప్పుడు మన మధ్యలో చాందిని గారు ఉన్నారు, ముందుకు వస్తారు. ఒక పాట పాడి దేవునికి మహిమపరుస్తారు. ఒక పల్లవి, ఒక చరణం. అందరూ ఇప్పుడు మనం వాక్య పరిచర్యలోకి మనం వెళ్దాం. దేవుడు మనతో వాక్యోపదేశం ద్వారా మాట్లాడడానికి ప్రార్థన సహకారంగా కూర్చోండి. మన మధ్యలో రాజు బ్రదర్ ఉన్నారు, వస్తారు. దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి మాట్లాడతారు. అందరూ రెడీగా ఉండండి. దేవుడు మనతో మాట్లాడుతుంది.
చిన్నయ్య పెద్దయ్య గారు ఉన్నారు. వాస్తవం అంటే నాకు భయం వేస్తుంది. అయినా కూడా దేవుడి గురించి చెప్పాలని ఎంతో ఆలోచనతో నేను ఉన్నాను కాబట్టి ఒక 4 అధ్యాయాలు చదివించి ఎంతమంది చెప్పి మిమ్మల్ని బలపరచాలని అనుకుంటున్నాను. అలాగే దేవుడు కూడా నా తోడు ఉండి ఈ వాక్యంలోన నాకు నడిపిస్తారని చిన్న ప్రార్థన చేస్తూ ఈ వాక్యానికి వెళ్దాం. దేవానికి స్తోత్రం తండ్రి, మహానతుడా మాట్లాడడానికి వందనాలు. నీ మాటలు వినడకు ఎస్కరాజ చెప్పుటకు అర్హత కలిగి ఉండే జీవితము మాది కాదు తండ్రి. అల్పుడు ధీరుడు ఎస్కరాజ నీ మాటలు చెప్పుటకు నీ పవిత్రాత్మతో మమ్మల్ని చెప్పుటకు కృపను దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి నాలో ఏ తప్పుదల నుండి నన్ను క్షమించుము దేవా. ఇదిగో తండ్రి కృపలో ఈశ్వరాజుగా కుమ్మరించి నీ పవిత్రత స్థితిగా తండ్రి మమ్మల్ని వాడుకొని నీ జీవిత విధానాన్ని మమ్మల్ని మార్చుకుని కృపను దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి యొక్క చిన్న ప్రార్థన వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు 4:2 అధ్యాయం 4:2. నరులారా, ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని ఎదిగెదరు. అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నరులారా ఎంతకాలం నా నామాన్ని అవమానపరుస్తారు, ఎంతకాలం నా గౌరవాన్ని చెడగొడతారు, ఎంతకాలం ఇంకా లోకాన్ని ఆశ చూపిస్తారు. ఎందుకంటే ప్రతి వాక్యం మనం వింటున్నాం కనుక మనము ఆశ చూపించకుండా మన జీవిత విధానాన్ని మార్చుకోవాలి. క్రీస్తునందు ఇక్కడ చెప్పిన సేవకులు చిన్నయ్య గారు పెద్దయ్య గారు పౌత్రాత్మ శక్తి పొందితే ప్రతిదీ సాధ్యమే. ఎందుకంటే ఆయన వల్ల మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతిదీ మన జీవిత విధానాన్ని మార్చుకోవాలి. మనము సగం ఉండకుండా నిలువెచ్చగా కాకుండా చదువు కాకుండా దేవుడి యొక్క విశ్వాసం జీవితం గడిపి ఉంటే, అదే రీతిగా సామెతల గ్రంథము 9:11లోన సామెతలు 9:11 నా వల్ల నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎందుకంటే ఈ మాట మీకు చెప్తున్నాను అంటే ఇక్కడ మనం ఏ అధ్యాయం అయితే మనం చదివి ఉన్నామో ఈ లోకాశలు ఆయన నామానికి అవమానం పొందకుండా మన జీవిత విధానాన్ని గడిపితే ఆయన వల్ల మనకి ఆస్తి పెరగాలన్నా, ఆస్తి పెరగాలన్నా, అంతస్తు పెరగాలన్నా, మన ఆవుతు పొడిగించాలన్నా ఆయన చిత్తం ఉంది కాబట్టి అద్భుతంగా భయభక్తిగా జీవించాలని దేవుడి పాఠం అడుగు వెళ్ళుకుంటున్నాను. అదే రీతిగా మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త దండులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలుగజేయుదును. ఇది మీకు చెప్పబోయే మాట ఏంటంటే, మీకు ఎంత కష్టము, ఎంత బాధ, ఎంత వేదన ఉన్నా కూడా ఆయన సన్నిధిలో మనకి ఎలాగంటే ఒక యుద్ధము, ఒకరితో మన గొడవ అన్నప్పుడు ఏ రీతిగా యుద్ధం ఆడుతున్నామో ఆ రీతిగా దేవుడితో మనకి యుద్ధపడదు. ఎందుకు దేవా ఈ రోజు నన్ను పోషించావు, ఎందుకు దేవా నన్ను ఈ సృష్టిలో నన్ను ఉంచావు, దేని కొరకు దేవా మనకి జీవితం ఇచ్చావు అనే రీతిగా మనం యుద్ధమాడి ప్రతి కష్టాన్ని ప్రతి బాధని మన దేవుడి పక్షాలు తెచ్చుకొని దేవుడి పట్ల మనం ఉంటే ఏ ఇబ్బంది కానీ ఏ బాధ కానీ కలగకుండా ఆయన చిత్త ప్రకారం మన జీవిత విధానాన్ని నడిపిస్తారని. అదే రీతిగా తండ్రి అదే రీతిగా అక్కడ 30 అధ్యాయం చూడండి 11:30. ఎందుకంటే చూసారా దేవుడు మార్గం చాలా సులువైనది, చాలా భారము అంటే తక్కువైనది. అదే రీతిగా మనము ఈ లోక ఆశలకు లోపడకుండా, ఈ లోక బాధలకు మనము ఆశ చూపించకుండా, ఈ లోక ఎంజాయ్మెంట్ కి మనము లోపడకుండా ఉంటే దేవుడు మన కాదు చాలా సులువైనది, చాలా భారము తక్కువైనది. కాబట్టి దేవుడు మన ఈ యొక్క చిన్న మాటలు ఎటువంటి తప్పుని క్షమిస్తారని ఒక చిన్న వాక్యం దేవుడు తీర్చుందాకా పులికి పులే పోస్తాడు. పాస్టర్ గారు లాగానే గట్టిగా తీవ్రంగా దేవుడితో వాక్యోపదేశం చెప్పారు. అబ్బాయి లోపలే దేవుడు గొప్ప కార్యం చేసి తీరుగాక, దేవుడు తనని తన కుటుంబాన్ని బాగుండగా దేవుడు దీవించిన కాక. ఇప్పుడు మనం మంచికి రోజా సిస్టర్ వస్తారు. రోజా సిస్టర్ వచ్చి పాటలకి రెఫరెన్స్ ని మనకి బోధిస్తారు. బోధిస్తూ ఉండగా అందరూ ఆమె చెప్పట్లు
నేనెల్లప్పుడూ యెహోవాను జుండెన కృపరంబడి కృపతో నన్ను ప్రేమించిన ఒక సౌందర్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా ప్రత్యుత్తరం ఇమ్మయ్యా సౌందర్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా ప్రత్యుత్తరం ఇమ్మయ్యా విలాప వాక్యము 3:26-27 నా ఇంటికి వచ్చుటకు నీ యోగ్యుడను నాను కథనము చేర్చుకొని కరుణను తీసుకుని నన్ను కొనినా ఉన్నా ప్రాణ ప్రియుడా యేసయ్యా తీర్చుకొని వస్తాను తెచ్చి దానికోసమే గట్టి చెప్పండి. ఎన్ని రోజులు ప్రయాసపడ్డావమ్మా నీకు రాయడానికి? 2 వారాలు కష్టపడింది. ఆ పాటలు పెట్టిపోయింది. దేవుడు అవన్నీ దీవించి తీరును కాక. ఇప్పుడు యాక్షన్ సాంగ్ ఒకటి ఉంది. అవి యాక్షన్ సాంగ్ లేదా? Praise the Lord.
ఇక మనం న్యూస్లోకి వెళ్దాం. మన మధ్యలో గౌరీ సిస్టర్ ఉన్నారు, వస్తారు. గత నెలలో జరిగిన వార్తల గురించి మనకి వివరంగా మాట్లాడతారు. అందరూ చెప్పట్లు కొట్టి దాన్ని ఆహ్వానపడుతున్నారు. దేవనామానికి వందనాలు. అలాగే కూర్చుని సంఘుడు వీళ్ళందరికీ వందనాలు. ఆయన గారికి అందరికీ వందనాలు. అధ్యక్షంగా నడతానికి కూడా వందనాలు. అలాగే న్యూస్ చదువుతున్నది గౌరీ. ముఖ్యాంశాలు: నవంబర్ 5 నిమ్మలపాడులో ప్రార్థన, నవంబర్ 12 బ్రాహ్మణింగ్ ప్రార్థన, అలాగే సాయంత్రం నవంబర్ 12 సాయంత్రం నిమ్మలపాడులోనే మళ్ళీ ప్రార్థన, నవంబర్ 13, 14, 15 కురద చర్చి ఓపెనింగ్, నవంబర్ 6 ఎర్ర సమత్వలస కృతజ్ఞత కూడిక, నవంబర్ నెలలో ఉన్న వార్తల వివరణలు, నవంబర్ 5 నిమ్మలపాడులో కృతజ్ఞత కూడికలు అయ్యాయి. మన సంఘము నుండి సంఘ బిడ్డలు కొందరు వెళ్లారు. నవంబర్ 6 ఎర్ర సమత వలసలో కృతజ్ఞత కూడిక జరిగాయి. ఆ స్థానిక సంఘంలో ఉన్న అమ్మగారు క్యాన్సర్ నుండి విడుదల పొంది కృతజ్ఞత కూడిక పెట్టారు. నవంబర్ 6వ తారీఖు మణి ఆంటీ గారు దేవుని సన్నిధిలో చేరారు. సంఘ బిడ్డలు దానిలో సమాధి కార్యక్రమంలో పాల్గొని దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. 12వ తారీఖు బ్రాహ్మణింగ్లో సేవకులు విశ్వాసులు కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది. రాయగడ నుండి సంఘము దానిలో పాల్గొన్నారు. దాని పిమ్మట నిమ్మలపాడికి ప్రయాణమై కృతజ్ఞత కూడికకు హాజరయ్యారు. నవంబర్ 13, 14, 15 కురద డిస్టిక్లో బాన్పూర్లో ఒక చర్చ్ ఓపెనింగ్ అయింది. దాని మరుసటి 2 దినములు భైరవ సభలు జరిగాయి. మన సంఘ కాపరి అక్కడ వాక్యము బోధించింది. నవంబర్ 19వ తారీఖు లక్ష్మాంటి గారి భర్త చనిపోయారు. అనేక దినముల నుండి ఆయన రోగాక్రాంతుడై ఉండేవారు. సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేస్తూ ఉండేవారు. నవంబర్ 28వ తారీఖు విశాఖపట్నం రిక్కా వాళ్ళ ఇంటిలో మీటింగ్ ఉన్నది. దానిలో సంఘ బిడ్డలందరికీ ఆహ్వానం ఉంది. నవంబర్ 6వ తారీఖు సహోదరు కూడిక జరిగింది. సోమవారం బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రకటన గ్రంథం నుండి బైబిల్ స్టడీ అవుతుంది. మంగళవారం అత్తాములో మత్తయి సువార్తలో నుండి బైబిల్ స్టడీ జరుగుతుంది. ఎర్ర సమంత వలసలో బైబిల్ స్టడీ, 8 రకాల మనిషి గురించి బైబిల్ స్టడీ జరుగుతుంది. తర్వాత శుక్రవారం ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం ఎవ్రీ పత్రికలో నుండి బైబిల్ స్టడీ జరుగుతుంది. ప్రతి ఆదివారం సండే స్కూల్ జరుగుతుంది. దాని పిమ్మట ఆరాధనలు జరుగుతున్నాయి. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్ళీ వచ్చే నెల కలుద్దాం. లాస్ట్ ప్రోగ్రామ్ స్పెషల్ ప్రోగ్రామ్ దేవి వస్తారు. దాన్ని నడుపుతారు. చెప్పండి కూడా డెవలప్. దేవుడి నామానికి వందనాలు. పెద్దయ్య గారికి, చిన్నయ్య గారికి, అధ్యక్షుడు రజనయ్య గారికి నా వందనాలు. సంఘం అందరికీ నా వందనాలు. నేను చేసే స్పెషల్ ప్రోగ్రామ్ ఏంటంటే, నేను ఒక వర్డ్ చెప్తాను. ఆ వర్డ్లోని బైబిల్లోని ఏ వ్యక్తికి అది సంబంధించి ఉంటుందో అది చెప్పాలి. తేనె. ఓకే. కన్ను. సౌలు కంటి నుంచి పొరపడింది. మేకు. ఉంగరం. ఇంటికి వచ్చిన ఉంగరం తొడిగించారు. గంప. గంపలో ఒదిగించి తీసుకుని తిప్పారు. అంతే. దేవుని బట్టి నెక్స్ట్ వీక్ ప్రోగ్రామ్ నెక్స్ట్ వీక్ స్టోరీ మళ్ళీ చెప్తారా? చండీ సాంగ్ రిఫరెన్స్, సాంగ్ రిఫరెన్స్ ఎవరు? యశ్వంత్ గారా? యశ్వంత్. క్విజ్ దేవి చెప్తావా? రాజు చెప్తావా? లేదా అక్కడికి సార్ వాక్యం పరిచయ ఎవరు చెప్పారు?
వాక్య పరిచర్య చాందని వాక్య పరిచర్య చెప్పలేదు. అంటే మాట చెప్పాలి. ఇంకేమైనా ప్రత్యేక ప్రోగ్రామ్ ఏమైనా చేస్తారా? చంటి ఉంది ఓకే భాई प्रोग्राम करो नाइन యాక్షన్ సాంగ్ ఇలా మూవ్ వస్తున్నాం మళ్ళీ అప్పుడు మర్చిపో యాక్షన్ సాంగ్ స్టోరీ చంటి చంటి ఇంకా పాట ఎవరైనా పాడతారు? ఓకే ఇంకేమైనా ఉందా? న్యూస్ 10 ఆజ్ఞలు రవి 10 ఆజ్ఞలు రవి ఇంకా 10 ఆజ్ఞలు రవి రవి 10 కమాండ్మెంట్ రవి గారు ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తున్న బాగా వినండి. పాట గాంధీ 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 గారు, స్టోరీ చంటి, తర్వాత సాంగ్ రెఫరెన్స్ యశ్వంత్ గారు, క్విజ్ దేవి, తర్వాత వాక్య పరిచయ చాందని, యాక్షన్ సాంగ్ అభి, న్యూస్ ప్రేమ. ఇంకా ఇంకా పిల్లలు మీరే తీయరా? అలా కూర్చుంటామా? ఓకే హాజరుకి ఏదైనా ప్రోగ్రామ్ చీరడు సరే హాజరుకి ప్రకటన గంటలో 7 గ్రంథాలు 7 సంఘాలు అయితే అవి 12 శిష్యుల పేరు చెప్పండి. అయ్యి అవి యాక్షన్ సాంగ్ చేస్తాం. చేయండి ఈ అవి యాక్షన్ సాంగ్ చేస్తాం. చిన్న అవి 12 రోజా మిగిలింది స్పెషల్ ప్రోగ్రామ్. రోజాకి స్పెషల్ ప్రోగ్రామ్ ఇచ్చేసి రోజా స్పెషల్ ప్రోగ్రామ్. ఓకే సరే ఒక పాట పాడదాం, అసలు కానుకలు వేసుకుందాం. దాని తర్వాత అయ్యగారికి మన సమయం నుంచి ప్రార్థన చేసి అయ్యగారు చివరి ప్రార్థన చేసి ముగిస్తారు. దేవుని నామానికి వందనాలు. పెద్దయ్య గారికి చిన్నయ్య గారికి నా వందనాలు. 19వ తారీఖున 10వ నెల 2025 PM మీటింగ్ జరిపించడానికి దేవుడు సహాయం చేశారు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. ఆ దిన అధ్యక్షుడిగా సిస్టర్ దేవి గారి కార్యక్రమాన్ని నడిపించారు. ప్రార్థన చేసి పాట పాడి సంఘం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటగా బ్రదర్ గాంధీ గారి స్టోరీ చెప్పారు. తర్వాత పాస్టర్ అజిత్ జాన్ గారు బైబిల్ క్విజ్ చేశారు. అందులో భాగంగా సంఘానికి 7 పాయింట్స్, క్విజ్ చేసిన వారికి 3 పాయింట్స్ వచ్చాయి. తర్వాత స్పెషల్ సాంగ్ బ్రదర్ రాజు గారు పాడారు. తర్వాత ప్రసంగం సిస్టర్ దేవి గారు చెప్పారు. చివరగా 5 యాగాల పేర్లు సిస్టర్ అఖిల గారు చెప్పారు. తర్వాత పాస్టర్ అజిత్
ప్రార్థన చేసి ఆశీర్వాద ప్రార్థన చేసి కార్యక్రమం ముగించారు. ఆ దినంలో మీటింగ్లో పాల్గొన్న ప్రజలు 30 మంది, వచ్చిన కానుకలు 200 రూపాయలు. ఎవరు చెప్పారు? ఇంకొకరు చెప్పినప్పుడే 10 మంది చెప్పారు. పాస్ చేయాలని చెప్పారు. చండి చండి వేరు రాయండి. ఎవరు చెప్పారు? ప్రార్థన చేస్తున్నారండి. మీటింగ్ అన్ని బాగా జరగడానికి దేవుడు సహాయం చేశారు. దేవుడికి స్తోత్రం. ఈ 28 మన విశాఖపట్నం మీటింగ్ ఉంది. సంఘపట్ల అందరూ వెళ్ళాలి. పవర్కి వెళ్ళండి. మీరందరూ రెడీ అయ్యాలి. 28కి మర్చిపోకూడదు. తర్వాత సమాధి కోసం డబ్బులు తీసుకొని వచ్చిన వాళ్ళకి అదే మీటింగ్ కోసం మన డబ్బులు చెప్పారు. ఆ డబ్బులు కూడా ఇవ్వాలి. విషయం మర్చిపోకూడదు. ఇందులో డబ్బులు పట్టిస్తున్నారు. ప్రార్థన తీసుకున్నాను. పరిశుద్ధమైన తండ్రికి వందనాలు. పిఏపి నడిపించడానికి సహాయం చేయడానికి స్తోత్రం. ప్రోగ్రామ్ కొత్త ప్రోగ్రామ్ నేర్చుకోవడానికి కూడా పిల్లలకు సహాయం చేయండి. పిల్లలకు దేవుడు దీవించి ఆశీర్వదించి తోడుగా ఉండి కాచి కాపాడండి. వాక్యం పని జరిగేదా మంచి వాక్యం చెప్పడానికి నీకు మాటలకి సహాయం చేయడానికి స్తోత్రం. అలాగే సంఘటనలకు ప్రతి చిన్న పిల్లలు యాక్షన్ శ్రమలు చేసిన వాళ్ళకి స్తోత్రము. అలాగే రకరకాల ప్రోగ్రామ్ నడిపించిన పిల్లలకు దేవుడికి స్తోత్రం. వారందరూ రాబో దినములో మనం ఎడగా నిలబడినట్టుగా వారు కూడా సంఘం నిలబడి దేవుని వరకు పరిచయం కొనసాగించడానికి అభిషేకం నీ బిడ్డల మీద పనిచేయడానికి స్తోత్రం. పిఎం కోసం ఇచ్చిన ఈ కానుకల గురించి దేవుని స్తోత్రం. దేవుడు దీవించి ఆశీర్వదించండి. దేవుడు పనులు వాడడానికి దేవుడు సహాయం చేయండి. కూడి వచ్చిన అందరికి దీవించిన స్తోత్రం. ప్రార్థన అడిగి వేడుకున్నారు తండ్రి. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధ దేవుడు సహస్రం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మన అందరి తోడే ఉండి మమ్మల్ని కాచి కాపాడను కాక. గట్టిగా 3 సార్లు దేవుడి మీద యేసయ్యా త్వరగా